హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ శివ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు నా టాపిక్ ఏంటంటే శాండ్ బుకింగ్ సైట్లో మనము శాండ్ బుకింగ్ చేసినప్పుడు వెయిట్ లిస్టింగ్ అని పడి మీకు సైన్ అవుట్ అవుతుంది కదా, అప్పుడు వెయిట్ లిస్టింగ్ ఆర్డర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేను చూపిస్తాను, ఎక్కడి నుంచి ఫైండ్ అవుట్ చేయాలో. సో ఫస్ట్ మనం లాగిన్ కావాలి. ఇక్కడ ఆన్లైన్ శాండ్ బుకింగ్స్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. సైట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను ఆటో స్క్రిప్ట్ యూజ్ చేశాను కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్గా మనకి ఏంటి యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది వచ్చేసింది. ప్లస్ మనం క్యాప్చా ఒకటి ఎంటర్ చేసుకోవాలి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ కూడా అది ఆటోమేటిక్గా క్లిక్ అయిపోతుంది, మనం క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఓటీపీ ఎంటర్ అడుగుతుంది, ఓటీపీ ఎంటర్ చేయాలి. సో ఓటీపీ వచ్చిన తర్వాత ఓటీపీని ఎంటర్ చేయండి. తర్వాత ఇది ఈ టైమర్ అయిపోయిన తర్వాత లాగిన్ అయిపోతుంది. సో ఇక్కడ లాగిన్ అయిన తర్వాత మనకి మన బుకింగ్స్లోకి వెళ్ళాలి. మై బుకింగ్స్ అని ఉంది కదా, ఇక్కడ వెయిట్ లిస్ట్ ఆర్డర్స్ అని ఉంటుంది. వెయిట్ లిస్ట్ ఆర్డర్స్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ ఏం చూడండి, ఫ్రమ్ డేట్ నుంచి టు డేట్, అంటే ఇదే రోజు డేట్ తీసుకుంటుంది. ఇది లేదు, ఇది నిన్న ప్లస్ ఈ రోజు అయిన డేట్ తీసుకుంది. సో దాంట్లో మనం ఏదైనా వెయిట్ లిస్టింగ్ పడితే మనము ఆ వెయిట్ లిస్టింగ్ ఆర్డర్స్ అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో చూడండి, ఇది వెయిట్ లిస్టింగ్ అనేది 7 ఉంది, ఇది స్టాక్ యార్డ్ 9 అని ఉంది. సో ఆర్డర్ డేట్ ఎప్పుడు ఆర్డర్ అయింది అనేది చూపిస్తుంది. ఇక్కడ 4/6/2020 అని చూపిస్తుంది. తర్వాత క్వాంటిటీ కూడా చూపిస్తుంది, అమౌంట్ ఎంత పే చేయాలనేది చూపిస్తుంది. తర్వాత ఇక్కడ చూడండి, ఆర్డర్ స్టేటస్ అనేది వెయిటింగ్ లిస్ట్లో ఉంది. ఇక్కడ క్యాన్సిల్ అని ఉంది కదా, ఇక్కడ రేపు మార్నింగ్ అంటే ఈరోజు 6th బుక్ చేసాం కదా, అది వెయిట్ లిస్టింగ్లో ఉంది. సో రేపు మార్నింగ్ అంటే 7th జూన్కి మనము ఇది దీంట్లో లాగిన్ అయ్యి వెయిట్ లిస్టింగ్లోకి వెళ్తే ఇక్కడ పే ప్లస్ క్యాన్సిల్ అని వస్తుంది. పే పైన క్లిక్ చేస్తే అప్పుడు పేమెంట్ చేసిన తర్వాత మనకు వే బిల్ అనేది జనరేట్ అయిపోతుంది. సో ఆర్డర్ కాపీ జనరేట్ అయిపోయిన తర్వాత మనం ఆర్డర్ తీసుకొని శాండ్ బుకింగ్కి వెళ్ళొచ్చు. సో ఇది శాండ్ బుకింగ్ ఎప్పుడు చేసుకోవాలంటే రేపు పేమెంట్ ఎప్పుడు చేయాలంటే రేపు మార్నింగ్ అంటే 7th జూన్కి, అంటే మనము బుక్ చేసిన మల్తా రోజు మార్నింగ్ 10 o'clock ఓపెన్ అవుతుంది. 10 o'clock నుంచి 11 o'clock వరకు మాత్రమే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ పే ఆప్షన్ అనేది. ఆ తర్వాత ఇది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. ఒకవేళ మీరు 10 నుంచి 11 మధ్యలో బుక్ చేయకపోతే అది మళ్ళీ మీ ఆర్డర్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. మళ్ళీ మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉండదు ఆ వెయిట్ లిస్టింగ్ది. సో మీరు మళ్ళీ కొత్తగా బుక్ చేయాల్సి వస్తుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ విధంగా మనం వెయిట్ లిస్ట్ ఆర్డర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత పేమెంట్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.